ప్రధానమైన డిమాండ్ ఏజెన్సీ విధానం రద్దు చేసి శాశ్వత మార్గం చూపించాలనేది మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మేమందరం ఈరోజు అన్ని జిల్లా అధ్యక్షులతోని అన్ని డిపార్ట్మెంట్ల యొక్క ప్రెసిడెంట్లతోని ఉమ్మడి కార్యాచరణ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈరోజు అందరం సుమారుగా ఒక 100 మంది అధ్యక్షులు అందరూ వచ్చారు అన్ని డిపార్ట్మెంట్ల నుండి. అంటే మీకు జీతాలు ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నది, మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏముంటాయి ప్రభుత్వంతో? మీరు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది దాదాపుగా. అప్పటి నుంచి మీకు ఒకసారన్నా ప్రభుత్వం మీకు టైం ఇచ్చిందా, మీతో చర్చించడం జరిగిందా? ఈ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 1వ తారీఖు జీతాలు రావాలనేది మాది ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వచ్చిన ప్రజాపాలన మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నామని జబ్బలు కొట్టుకుంటున్న ప్రజాప్రభుత్వము ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నది? అంటే వాళ్ళు మేము ఈ తెలంగాణలో ఉండలేదా? ఈ తెలంగాణ మేము వేసిన ఓట్లు కాదా? అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓట్లేనా? మా ఓట్లు మీకు పనికి రాలేదా? ఇప్పుడు మేము ఉన్నాం, మేము వేసిన ఓట్లతోనే కదా మీరు వచ్చింది. వాళ్ళకు 1వ తారీఖు జీతాలు ఇచ్చినట్టు మాకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలనేది మేము ప్రధానం. మేము ఇప్పటికీ మంత్రులను కలిసాము, అధికారులను కలిసాము. మేము ప్రతి ఒక్క శాఖ నుండి ప్రతి ఒక్క శాఖ మేము మంత్రిని కలుసుకుంటూ మెమోరాండం ఇస్తున్నాం, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేదు, రెస్పాన్స్ లేదా? చలనం లేదు. మీకు ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్? ఏజెన్సీ విధానం రద్దు చేస్తాము, మీరు అంటూ మా ప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు మేము మీకు అంటూ శాశ్వత ఒక మార్గం చూపిస్తా అనేది చెప్పింది. ఆ రోజు ఉన్న ఎవరైతే పిసిసి అధ్యక్షులు కాకుండా శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, అప్పుడు మన ఐటీ శాఖ మంత్రులు సార్ని కూడా కలిసాము. సార్ కూడా మీకు ఒక మంచి నిర్దేశం ఇస్తామని చెప్పారు. మరి అమలు అవుతుందా? అమలు చాలా ఉద్యమాలు అంటే ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు దాదాపు ఇంద్రపార్క్ దగ్గర సుమారుగా మేము ఇప్పుడు వచ్చి 11 నెలల నుండి ఈ ప్రభుత్వం మీద రోజు ఒక విధంగా కొట్లాడుతూనే ఉన్నాం, కానీ ప్రభుత్వం నుండి చలనం లేదు. అడుగుతూనే ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. రేపు రాపండి, మళ్ళీ రాపండి. ప్రభుత్వ అధికారులను పిలిచినట్టు మమ్మల్ని పిలిచి నేరుగా అడిగింది ఇప్పటివరకు ఏమీ లేదు. 0 అని చెప్పగలుగుతున్నాం.